హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. వల్లభనేని వంశీ పైన ఇప్పుడు మరో కేసు అయితే నమోదైంది. సో ఆల్రెడీ మనకు తెలిసిందే, అతను దాదాపు 4 నెలల పై నుంచి కూడా జైల్లో ఉండడం జరిగింది. ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చేసారు. ఇప్పుడు మరొక షాక్ తగిలింది. ఇంకో కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. మరి ఏంటి గొడవ? మరొకసారి జైలుకి వెళ్లే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి? ఇప్పుడు దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వర్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, వల్లభనేని వంశీ పైన ఇప్పుడు మరొక కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది విజయవాడ పోలీస్ స్టేషన్ లో. మరి ఏంటి గొడవ? ఏం కేసు నమోదైంది? ఇంకోసారి అరెస్ట్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా మేడం? ఏమండి, అంతగాడు అనగానే అరెస్ట్ అయ్యాడు. 140 రోజులు జైల్లో ఉన్నాడు. ఉమ్, ఇప్పుడు ఏమైపోయాడో మీరు చూశారు. మళ్ళా అరెస్ట్ అంటున్నారు. ఉమ్, సునీల్ అనే వ్యక్తి ఎవరో గత సంవత్సరం జూలైలో మా మీద దాడి చేశారు, నా మీద, మా మనుషుల మీద, వాళ్ళ అనుచరులు అని చెప్పి కేసు పెట్టాడు. అంతకు ముందే ఆయన మీద 11 కేసులు ఉన్నాయి. ఉమ్, ముఖ్యంగా సత్యప్రసాద, సత్యవర్ధన, ఉమ్, అతన్ని కిడ్నాప్ చేసి ఆ కేసు. అవును. అంటే జగన్మోహన్ రెడ్డికే తెలివి ఉండదు అనుకుంటే ఆయన దగ్గర ఉండేవాళ్ళు అలాగే ఉన్నారు. కిడ్నాప్ చేసిన వాడు చేస్తే చేశాడు. తన సొంత కారులో తీసుకెళ్లి వైజాగ్ లో దింపొచ్చి, అంటే ఎంత తెలివి తక్కువగా ఉన్నారు. లేదు అతి తెలివ. ఎందుకంటే మనల్ని ఎవరు పట్టుకుంటారులే, 30 ఏళ్ళు మనమే అనుకున్నాడా? అంటే 2 రకాలు ఉండొచ్చు. అవును. కాబట్టి ఇవాళ వల్లభనేని వంశీ మీద కేసు నమోదవుతోంది. సో విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అయితే ఇక్కడ ఏంటంటేనండి, ఈయనతో పాటు ఇంకొక 8 మీద కేసు నమోదు చేశారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు? ఒక్కొక్కళ్ళు కేసుల మీద కేసులు. ఉమ్, అంటే ఆయన కోసం చేసి వీళ్ళు ఇరుక్కుని, అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి మన రక్షిస్తాడు, జగన్మోహన్ రెడ్డి దేవుడు అనుకున్నారు కదా. ఉమ్, అనుకున్న వాళ్ళందరికీ ఇవాళ వాళ్ళ జీవితాలు ఎలా వెళ్తున్నాయో చూడండి. చివరి దశకు వచ్చేసరికి మనిషికి అంత మంచి పేరు కాస్త ఇట్లా అయిపోతుంది. అవును. కాబట్టి ఇవాళ మరి వల్లభనేని వంశీ ఏమవుతాడు? ఆయన మీద పోలీసులు విచారణ అయితే మొదలు పెట్టారు. మరోసారి అరెస్ట్ అవుతాడా ఆయన? అరెస్ట్ అయితే మరి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పరామర్శిస్తాడా? అది కూడా ముఖ్యం. ఉమ్, ఇవాళ ఆయన చాలా బిజీ ఉన్నారు కదా, కోటి సంతకాల సేకరణ, అవును. అవన్నీ కూడా 175 నియోజకవర్గాల నుంచి ఆయన దగ్గరకు వచ్చి, ఉమ్, ఆయన పాప ఇవాళ జెండా ఊపి, మీరు చూసే ఉంటారు, జెండా ఊపాడు, పెద్ద జెండా. ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టాడు. ఇప్పుడు ప్రెస్ మీట్ తెల్లారదులేండి. ఉమ్, ఏముంటుంది మనకి ప్రెస్ మీట్? మనమే చెప్తాం కావాలంటే. జగన్మోహన్ రెడ్డి ఏ అంశాల మీద మాట్లాడతాడు, ఉమ్, చెప్పిందే ఎలా చరివిత చరవణ ఎలా చేస్తాడు, లాస్ట్ గా ఆయన చెప్పాల్సిన పాయింట్స్ ఏమి ఉండవు అక్కడ. ఉమ్, అందుకని ఆయన ప్రెస్ మీట్ గురించి ఇవాళ మనం ఒక వీడియో చేయడం కూడా దండగా నా ఉద్దేశం. ఉమ్, అందుకని ఇప్పుడు ఆయన ఆ బిజీలో ఉన్నారు. ఆ బిజీలో ఉండగా ఈ న్యూస్ వచ్చింది. ఉమ్, మరి బాధపడతాడా, వెళ్తాడా, పరామర్శిస్తాడా చూడాలి. ముందుగా చేస్తాడా, ఉమ్, లేదా అరెస్ట్ చేయక వెళ్దాం అనుకుంటాడా ఆయన, మనకు తెలియదు. ఉమ్, అయితే ఇవాళ ఈ కోటి సంతకాల సేకరణలో భాగంగా ఆయన ఎంత ఖర్చు పెట్టాడు అది కూడా చూడాలి. ఇప్పుడు గవర్నర్ దగ్గరికి వెళ్ళి దాన్ని ఇస్తారు వాళ్ళు. ఉమ్, మనం ఆల్రెడీ దాని మీద మాట్లాడేసాం కాబట్టి పెద్దగా మాట్లాడుకోకరు. నేను దాని మీద మాట్లాడినా కానీ ఉమ్, నేను అనేది ఏంటంటే ఆయన ఏం చేస్తాడు, ఉమ్, ఎంత ఖర్చు పెట్టి ఉంటాడు. ఓకే. ఇవాళ వల్లభనేని వంశీ పరిస్థితి ఏంటి? ఉమ్, ఇప్పుడు వల్లభనేని వంశీ చాలా కష్టం మీద బయటకు వచ్చాడు. వీళ్ళందరూ హెల్త్ ఇష్యూస్ చెప్పుకుని, కొడాలి నాని కావచ్చు, అందరూ కూడా అంతే కదా. ఇవాళ ఎవరిని తీసుకున్నా మీకు ఒక్కొక్కళ్ళు అసలు ఆ రకంగా చూసుకుంటే ఒక విజయసాయి రెడ్డి ఒక్కడే. జగన్మోహన్ రెడ్డి పనిష్మెంట్ ఇచ్చాను అనుకున్నాడు కానీ బయటికి పంపించి, అదో చెప్తా చూడండి, ఆ పనిష్మెంట్ అతనికి చాలా మంచికి దారి తీసింది. బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఆ రకంగా అయింది ఆయనకి. ఉమ్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ పొగుడుతున్నాడుగా నిన్న అవును. విజయసాయి రెడ్డి. ఉమ్, అంటే ఇప్పుడు సనాతన ధర్మం వైపు వెళ్తున్నాడు ఆయన. అంటే సనాతన ధర్మం వైపు వెళ్తున్నాడు అంటే అర్థం ఏంటి? బీజేపీ. బీజేపీకి చేరువ అవుతున్నాడు. ఉమ్, కాబట్టి వీళ్ళందరూ కూడా పొలిటికల్ గా వాళ్ళకుండే ఒక యాస్పిరేషన్స్ తోటి వాళ్ళు నాకేమీ అక్కర్లేదంటూ, మళ్ళా లేదు ఇంకో పార్టీలో చేస్తాను, మళ్ళా రాజకీయాల్లోకి వస్తానంటూ. అంటే ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటేనండి, రాజకీయం కూడా ఒక మత్తే కదా. ఇప్పుడు జర్నలిజం ఎట్లా మత్తో, రాజకీయం అంతే, సినిమా అంతే. ఏ ఫీల్డ్ ఆ ఫీల్డ్ వదలలే. ఉమ్, వదిలిపెట్టాలనుకున్నా వదలదు. అవును. ఇప్పుడు భవబంధాలు ఎలా మనం వదిలిపెట్టవో ఇవి కూడా వదిలిపెట్టవు. ఉమ్, సో ఏది ఏమైనా పాపం మళ్ళా వల్లభనేని వంశీ గారి కష్టకాలం మొదలైంది. ఉమ్, మరి ఎప్పుడు ఆయన అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా లేదా, ఏమవుతుంది అనేది చూడాలి. ఓకే. మనం ఎక్కువగా వల్లభనేని వంశీ పైన ఫోకస్ అవుతుంది అంటే, రెడ్ బుక్ లో చూసుకుంటే కొడాలి నాని, రోజా, వీళ్ళందరి పేర్లు ఉన్నాయి కానీ ఎక్కువగా వల్లభనేని వంశీ పైన ఫోకస్ అవుతుంది ఎందుకు అని చెప్పేసి కూడా ఒక చర్చ జరుగుతుంది. దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు మరి? ఇక్కడ ఫోకస్ ఏం లేదండి. ఎవడి కర్మ వాడిని వదిలిపెట్టదు. ఉమ్, కర్మ ఏంటి? మామూలుగా మీరు తప్పు చేయటం అనేది ఓ కర్మ.
ఓకే. కానీ నోరు పెట్టుకుని మాట్లాడిన మాటలు ఏ రకంగా ఉంటాయి. మొన్న కూడా మీరు చూసారా? లోకేష్ అమెరికా వెళ్ళినప్పుడు క్లియర్ గా చెప్పాడు కదా, మా అమ్మని అన్నారు, మా అమ్మని అన్న వాళ్ళని నేను వదిలిపెట్టను తేలిగ్గా, అవును. రెడ్ బుక్ తన పని తను చేస్తుంది అని క్లియర్ గా వార్నింగ్ ఇచ్చాడా లేదా? అవును. ఇప్పుడు మీరు ఊరుకుంటారండి? మీ ఇంట్లో వాళ్ళని ఎవరైనా ఒక చిన్న మాట అంటే మీరు పడతారా? మీరు ఎక్కడ మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు అనే స్పృహ లేకపోతే అనుభవించాలి. జగన్మోహన్ రెడ్డి కోసం, ఆయన కళ్ళల్లో ఆనందం కోసం మీరు చేసిన తప్పుకి ఇంకా మీకు అప్పుడే పరిష్కృతం ఏమి ఉండదు. ఇది ఉమ్. మీ కర్మ అప్పుడే ఏం అయిపోదు, ఇంకా అనుభవించాలి. ఇలాంటి విషయాల్లో మాత్రం ఎవరు ఎవరిని క్షమించకూడదండి. ఉమ్. అందుకే లోకేష్ క్లియర్ గా చెప్పాడు కదా యుఎస్ డయాస్ లో. ఉమ్. ఏం చెప్పారు? అసలు ఆడవాళ్ళకి సంబంధించి తిట్లు అనేవి నేను వాడను, మీరు వాడద్దు అని చెప్పాడు ఆయన. ఎందుకు తిడతారండి? మీకు ఏ హక్కు ఉంది? ఆడవాళ్ళు అసలు మీకు ఏం చేశారని? అసలు ఆవిడెవరో మీకు అసలు చంద్రబాబు నాయుడు గారి భార్యతోటి మీకేంటి అసలు? నువ్వు ఎక్కడ మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు? రాజకీయాలు మాట్లాడు దమ్ముంటే. అది వదిలేసి ఎక్కడో ఉండే మనిషిని తీసుకొచ్చి మాట్లాడే హక్కు నీకు ఎక్కడుంది అసలు? ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు వేయాలండి అసలు? ఉమ్. అంటే ఈ విషయం అనే కాదు, ఆడవాళ్ళని అనవసరంగా ఏదైనా అనేవాడిని అవసరంగానైనా మీరు తిట్టే హక్కు లేదు మీకు. ఓకే. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు నడి రోడ్డు మీద అసలు ప్రజలకు అప్పచెప్పాలి నన్ను అడిగితే. ఉమ్. అలా చేస్తే ఒక్కొక్కడికి నోరు దగ్గర ఉంటుంది, ఒళ్ళు దగ్గర కాదు, నోరు కూడా దగ్గర ఉంటుంది. కాబట్టి ఇవాళ వల్లభనేని వంశీని టార్గెట్ చేశారా? ఎవడు టార్గెట్ చేయక్కర్లా. ఉమ్. ఒక్కసారి మహిళలకు అప్పచెప్తే వాళ్ళ టార్గెట్ ఏంటో అర్థం అవుతుంది. ఉమ్. అందుకని వల్లభనేని వంశీకి శిక్ష సరిపోదనేది నేను అందుకే. మీరు మామూలుగా అవినీతి చేశారు, అక్రమాలు చేశారు, లేదా రాజకీయాలు మాట్లాడారు, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. కానీ అనవసరంగా అక్కడ సభలో లేని వ్యక్తిని తీసుకొచ్చి మీరు మాట్లాడటం అనేది మీరు ఎంత సంకుచిత మనస్తత్వం అర్థమవుతోంది. దాన్ని ఎండాస్ చేశాడు చూడండి జగన్మోహన్ రెడ్డి, ఆయనకు కూడా శిక్ష వేయాలి. ఉమ్. ఇప్పుడు మీరు మాట్లాడటం ఎంత తప్పో విన్నవాడిది అంతే తప్పు, విని ఎంజాయ్ చేసిన వాడిది ఇంకా తప్పు, నవ్విన వాడిది ఇంకా తప్పు. కాబట్టి ఇవాళ వల్లభనేని వంశీ విషయంలో మీరు ఏ శిక్ష వేసినా చిన్నదే. రైట్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.